Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సార్ మీ ఫోన్లో ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటి? నేను ఫోన్లో జనరల్గా చూసేది వాట్సాప్ అండి. వాట్సాప్, ఇంకా మూవీస్ చూస్తాను, ఆల్బమ్స్ చూస్తాను, కొత్తగా సంబంధించిన డాన్సెస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ చూస్తా. జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు కదా, అలా టచ్ చేయరా మీరు? ఈ జనరేషన్ చూస్తున్నామండి. ఇది చూస్తున్నా, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా. ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు, వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సపరేట్గా చెప్తా ఉన్నారు. దెంగే ఇలాంటి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే, అది పేరు నాకు ఏదో చూడలేదు, గల్లీ గర్ల్సా సిల్లీ గర్ల్సా ఏదో ఉంది, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఏమో ఆ రీల్స్ చూసిన తర్వాత అంటే మనం నిజంగానే పాతకాలంలో ఉన్నామా, మన జనరేషన్ వెనక్కి వెళ్ళిందా, లేదా వీళ్ళ జనరేషన్ ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారా అన్నది ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఈ బూతులన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఏం లేవు, బాడీలో ఉన్న పార్ట్సే. ఒక అమ్మాయిలో ఉన్న బాడీలో పార్ట్స్, అబ్బాయిలో ఉన్న బాడీలో పార్ట్స్, దాన్ని పెట్టుకుని ఆ దెంగే, ఆ మొడ్డ, ఇలాగ అరే దెంగే అంటే వాళ్ళు సొసైటీ కల్చర్ని ఎంత క్యాజువల్గా తీసుకొస్తున్నారంటే, పేరెంట్స్ ఏమో పిల్లల్ని చాలా బాగా పెంచుదాం అని చాలా ట్రై చేస్తున్నారు. కాదు, సీరియస్లీ చెప్తున్నా, ఐఎమ్ రియల్లీ ఫ్యాక్ట్ నేను చెప్తుంది. ఇప్పుడు రీల్స్ ఇవన్నీ చూస్తుంటే దాని నుంచి నేర్చుకునేదానికన్నా వల్గారిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ చూస్తే వాళ్ళు సగం విప్పి సగం డాన్సులు వేసి, అంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి చూపిస్తున్నారా, వాళ్ళకున్న అందాలు మనం ఎవరు చూడలేకపోతున్నారు, కాకపోతే ఇందులో రీల్స్లోంచన్నా చూడమని చూపిస్తున్నారా తెలీదు. కాకపోతే ఈ బూతులు ఏమి ఉన్నాయి చూడండి, అది నెక్స్ట్ జనరేషన్కి ఎంతవరకు ఉపయోగపడతాయి, వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ మారుస్తున్నారేమో అన్న ఫీల్ అయితే నాకు చాలా కలిగింది. అదే దీన్ని అమ్మాయి జీవితం అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అది చూసిన తర్వాత. అంటే మనం ఎక్కడో ఉన్నాం, అంటే కల్చర్ ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయం అన్నది చాలా, అందరూ కూడా ఫారెన్లో అయినా ఎవరైనా మన గురించి, మన హిందూ ఏ కంట్రీస్లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకే. సో అదే హిందూస్కి, అవి తమిళియన్స్ అవ్వచ్చు, మన ఇండియాకి మెయిన్, ఇండియాకి ఇండియన్ కల్చర్ని మన వాళ్ళు గల్లీ వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పారు, గల్లీ గర్ల్సా సిల్లీ గల్లీ పోరీస్, యా ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి కొన్ని రీల్స్ చూసా, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే క్యాజువల్గా, అరే దెంగే, ఏ దెంగే వే, ఇలాంటి ఎంత బాగా చెప్తున్నారంటే, అంటే నిజంగా కల్చర్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారో తెలియట్లేదు. రీల్స్ అన్నదాన్ని చూసే వాళ్ళందరినీ కూడా అంటే అబ్బెట్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ అదే పనిగా రీల్స్ పెట్టి వాళ్ళు మాట్లాడే అన్నీ ఇవి, పక్కనున్న అబ్బాయిలతో కానీ బిహేవ్ చేసేది, అమ్మాయిలతో కానీ బిహేవ్ చేసేది. సో దీనివల్ల హౌ టు కల్చర్ ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు బూతులన్నీ ఎక్కడో లేవండి, ఒక అమ్మాయిలో ఉన్న పార్ట్స్, అబ్బాయిలో ఉన్న పార్ట్స్, ఈ పార్ట్స్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ఏంటి అసలు నాకు అదే అర్థం కాలేదు. సరే ఓకే, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు, ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు కూడా చూస్తారు. చూసినప్పుడు ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది, హౌ టు సొసైటీ, హౌ టు పీపుల్ లివింగ్ అన్నది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ఈ సినిమా కంటూ ఒక సెన్సార్ వచ్చింది, ఈ రీల్స్ కంటూ సెన్సార్స్ ఇలాంటివి ఏం లేవు కదండి. ఇంకా వాళ్ళ ఇష్టం, హ్యాపీ. ఇదే మన ఫార్వర్డ్ ఫ్యూచర్ జనరేషన్ అనుకుంటే మాత్రం మేబీ ఇంకా ప్రతి పిల్లలు కూడా అదే ఉంటారు, ఇలాగ పాటలు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారంటే నా ఇష్టం, నేను దెంగేస్తాను నీకేంటి ఇలా చెప్తారు, ఎక్కడికో దెంగేస్తాను నీకేంటి ఇలా మాట్లాడే కల్చర్ వచ్చేస్తుంది అంతే. దానివల్ల హౌ టు పీపుల్ రెస్పెక్ట్, హౌ టు పీపుల్ వాల్యూస్ అనేవి చాలా లో అవుతాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది రీల్స్ వల్ల. చేయొచ్చు ఏంటి, టాలెంట్ చూపించుకోవడానికి రీల్స్. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఒక డైలాగ్ తీసుకుని వాళ్ళు ప్రజెంటేషన్లో ఇమిటేట్ చేసి చెప్తున్నారు, ఒక డాన్స్ ఉంది, ఒక డాన్స్ ప్రజెంట్ చేస్తున్నారు, వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అన్న ఒక ఫీల్ తెలుస్తుంది. మొన్న ఒక ఆంటీ ఎవరో ఒక డాన్స్ చేశారు, మొన్న ఇప్పుడు షోల్లో కూడా తమిళ్ సాంగ్ ఒకటి డాన్స్ చేశారు. అలాంటిది అంటే చూస్తారు అంతే తప్ప, వాళ్ళు ఆ చూసిన దానికి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ట్రై చేద్దాం, కొత్తగా ఏదో చూపిద్దాం అనుకుంటే మాత్రం మిస్లీడ్ అవుతుంది చాలా వరకు. అంటే పెద్దవాళ్ళు చూడటానికి లేకుండా అన్కంఫర్టబుల్గా తయారవుతుంది, అందరూ చూడలేరు. సో అది కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్. ఓకే.
సార్ అందుకేనా మరి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా చూడకుండా మానేశారు? మానేయటం అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను చూడబట్టే కదా మీకు ఇంత డిస్కస్ చేసి చెప్తున్నాను. అవును. కల్చర్ అన్నది మనల్ని ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు. అలా కాకుండా కొంచెం లిమిట్లో ఏదైనా చేస్తే అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చూసినా పిల్లలు చూసినా కానీ వాళ్ళు కూడా ఇన్స్పైర్గా ట్రై చేసేటట్టు ఉండాలి మనం ఏం చేసినా. ఈ బూత్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేశారనుకోండి, సో అది మనం వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరే చెప్పండి. ఒక పిల్లాడు చూశాడు, వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఏది చూసినా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు, గ్రాస్ప్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. వీళ్ళు ఇలాగా బిహేవ్ చేయడం వల్ల రేపు వాళ్ళకి ఫ్యూచర్, రేపు వాళ్ళు ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని కనాలి. సో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు, రిలేషన్షిప్స్ అందరూ బిల్డ్ అయి ఉంటారు కదండి ఒక పర్సన్కి. వాళ్ళందరిలోని దెంగే ఇలాంటివి యూజ్ చేస్తే రేపు అన్నారు ఇవన్నీ బయట పార్ట్స్ ఏమీ కాదు, ఇది ఒక మనిషిలో ఉన్న బాడీలో పార్ట్సే. వీటిని పెట్టుకుని ఎక్స్పెషల్లీ తిట్టుకోవడం, ఇలా మాట్లాడుకోవడం అన్నది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓ మ్యారేజ్కి వెళ్తే మనం ఎలా మాట్లాడలేం కదండి. ఓ ఫంక్షన్కి వెళ్ళినా మనం మాట్లాడాం, ఓ టెంపుల్కి వెళ్ళినా మనం ఇలా అంటే హౌ టు సిచ్యువేషన్స్. ఇప్పుడు ఎక్కడికో గోవా ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఆ గోవాలో వస్తే చూడవే వీడు నన్ను దెంగేస్తున్నాడే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటే అవతల వాళ్ళకి హౌ టు ఫీల్, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అవతల వాళ్ళకి. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడే ఇలాగా ఇంత క్యాజువల్గా, ఇది ఆ రోడ్డు దాటడానికి నన్ను దెంగుతుంది ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని వాళ్ళు ఇలాగా అంటే అంత ఫ్రీక్ అవుట్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఫ్రీక్ అవుట్ ఉంటే పర్సనల్గా చేసుకోవచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే పర్సనల్గా. కానీ దాన్ని పబ్లిక్లో పెట్టి ఏదో హైప్ చేసుకోవాలనుకుంటే దానివల్ల సొసైటీలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు అక్కడ చూసి అందరూ ఎంజాయ్ చేస్తాం, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. తర్వాత అది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ తర్వాత పిల్లలకి గ్రాస్ప్ చేసే ఏదైనా నేర్చుకోవడానికి ఉండే పిల్లలకి, చూసే పెద్దవాళ్ళకి ఏజ్ కొంచెం దాటి వాళ్ళకి చాలా అబ్బెట్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో దట్స్ ఆల్. ఏదన్నా నేను తప్పు చెప్తే క్షమించండి, బట్ నాకు అనిపించిన ఫీల్ నేను చెప్పా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. మీకు రాంగ్ కాల్స్ వస్తుంటాయా? రాంగ్ కాల్స్ తక్కువ అండి. ఏదైనా క్రేజీ కాల్ ఏమైనా వచ్చిందా? వస్తాయండి ఈఎంఐలు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు క్రేజీ కాల్స్ అంటే రాంగ్ కాల్స్ అంటే ఇవే. లోన్లు తీసుకుంటారు అంటారు, తీసుకోమంటారు. మేము సినిమా వాళ్ళు అంటే వద్దులేండి ప్లీజ్ థ్యాంక్ యూ అంటారు. వీళ్ళు టైం కట్టరు, వీళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటో అని చెప్పి. సో వచ్చే కాల్స్ అన్నీ అవే ఉంటాయి మ్యాక్స్. ఓకే. ఇరిటేషన్ వస్తుంటుంది అనుకుంటా కదా? ఇరిటేషన్ ఏం రాదండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాళ్ళ డ్యూటీ ఏంటి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇలాగ లోన్స్ కావాలా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కావాలా, ఇవి కావాలని అడుగుతారు. ఓకే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదండి. అడుగు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏదైనా సరే చేయగలగాలి. ఆడియన్స్ దృష్టిలో అరే బాగా చేస్తాడు అన్నది ఒకటి ఉండాలి ఎప్పటికీ అన్న ఒక ఫీలింగ్. ఓకే. మీకు బిగ్ బాస్ గురించి ఐడియా ఉందా? యా బిగ్ బాస్ గురించి మీరు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా అండి, నాకు ఒకప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు అంత ఫీల్ అయితే లేదు సీరియస్లీ. అంటే ఒక పర్సన్ గురించి మొత్తం అన్నీ తెలుసుకుంటారు, మొత్తం అంతా చూస్తారు. ఆ పర్సన్ మళ్ళీ ఒక సినిమాలో చూడాలన్నా ఒక స్పెసిఫిక్గా ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఏం ఉండదు. అవును. ఇప్పుడు మన హ్యాండ్స్ ఇలా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ మూసాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇందులో ఏముందో చెప్పుకోవాలంటే ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముందా అని ట్రై చేస్తారు. మీ ముందే నేను ఇలా మూసిన తర్వాత అందులో ఏం లేదని మీకు తెలిసిన తర్వాత ఏం చూస్తారు మళ్ళీ? దట్స్ ఆల్. నాకు అనిపించింది అది. నిజమే అది మాత్రం. సీరియస్లీ ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత హీరో అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో అరే ఆడియన్స్ మనల్ని ఎంత ప్రేమించారు అది ఇది అని చెప్పి వాళ్ళు హీరోస్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు, పెద్ద బిల్డ్ ఎదగడానికి, స్టెప్స్ ఎక్కడానికి. కానీ థియేటర్కి వచ్చి జనాలు మొత్తం చూసిన పర్సన్ మళ్ళీ చూడాలి, వీడి గురించి మళ్ళీ సెపరేట్గా తెలుసుకోవడానికి ఏం ఉండట్లేదు. అన్ని బిగ్ బాస్లో చూసేస్తున్నారు పర్సన్ హౌ టు అన్నది. ఇంకా వాళ్ళు స్పెసిఫిక్గా మనం టికెట్ పెట్టి వెళ్ళి కొని ఇప్పుడు ఆయన కూర్చొని మన డ్యాన్సులు చూడాలి, ఆ డైలాగులు చూడాలి, ఇవన్నీ ఏం అనుకోవట్లేదు, తెలిసిపోయిన తర్వాత ఒక పర్సన్ గురించి. ఓకే. రీసెంట్గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? బిగ్ బాస్ పర్సనే సోహెల్ అని. నేను చూసాను.
ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ సేమ్ అదే అయి అదే ఉండొచ్చు పెయిన్. అనుకోవచ్చా? నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తుంది చెప్తుంది మీకు పెయిన్ అదే. ఇప్పుడు తను బయటకు వచ్చి ఒక కెరియర్ స్టార్ట్ చేసి ఏదో అంటే ఎదగాలని ఎవరు అన్నా అనుకుంటారు. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఏంటంటే అనుకున్నదంతా కూడా ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది నాకు అర్థమైంది. సీరియస్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత ఇంకేం చూడరు. నేను చూడాల్సి ఇంట్రెస్ట్ ఉండదు. సీరియస్లీ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల కొంచెం ఏదన్నా ఇదవుతున్నారు అన్న ఫీల్ అయితే నాకు చాలా ఉంది సీరియస్లీ.